హాయ్ ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వస్తారైతే నేను సాంగ్ అనేది మ్యూట్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇప్పుడు ఇన్స్టాల్ అవుతున్న ట్రెండింగ్ వీడియోస్ ఇలా క్రియేట్ చేసుకోవాలి మన మొబైల్ అనేది చూద్దాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకేందుకు కలిసి మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఫస్ట్ అయితే మీకు ఎలక్ట్రోమేషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యాప్. సో మీకు లేకపోతే నాకు టెలిగ్రామ్లో లేదా వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి, మీకు పంపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. సో మీకు ఒక డిస్క్రిప్షన్లో అయితే మీకు 3 లింక్స్ అయితే ఇస్తాను, ప్రీసెట్ లింక్స్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు చూపిస్తాను చూడండి. సో మీకు ఈ 3 లింక్స్ అయితే ఉంటాయి, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే ప్రీసెట్ లింక్ మీద ట్యాప్ చేసుకోండి. సో లింక్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్రోమ్ మీద ట్యాప్ చేసుకోండి. సో క్రోమ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్న తర్వాత నెక్స్ట్ అన్నీ అదే ప్రాసెసింగ్ అనేది చేసుకుంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్గా అయితే ఎలక్ట్రోమేషన్ యాప్కి తీసుకెళ్తుంది. సో తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనకైతే ఇంపోర్ట్ అనేది వస్తుంది చూడండి. ఇట్లా వెరిఫై లింక్ అయిన తర్వాత మనకైతే డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ అనేది వస్తుంది చూడండి. సో ఇక్కడ ఇంపోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి సింపుల్గా. ఇంపోర్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ డౌన్లోడ్ ప్యాకేజ్ అనేది వస్తుంది చూడండి. మనకు డౌన్లోడ్ ప్రాజెక్టు ప్యాకేజ్ అని. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఫాంట్ మిస్సింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇస్తాను ఫాంట్. ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే ఫాంట్ మిస్సింగ్ అనేది రాదు. ఓకే, సో మీకు అయితే నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. కాబట్టి మీరు కొంచెం పైకి అంటే మనకి ఈ విధంగా లిరిక్స్ అయితే ఈ విధంగా అన్నీ సెట్ చేసి ఉంచేసాను. సో నాకు ఈ వీడియో చేయడానికి 2 డేస్ అయితే పట్టింది ఫ్రెండ్స్. సో సేమ్ టు సేమ్ అన్నీ యాజ్ చేశాను, కాకపోతే ఫాంట్ ఒకటే చూసుకోండి. ఓకే, సో మనకైతే నెక్స్ట్ అన్ని ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే మనకి ఇక్కడ గ్రూప్ 2 అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 11.0 మిల్లీ సెకండ్స్ కాడ 7 మిల్లీ సెకండ్స్ కాడ రెడ్ లైన్ ఉంచేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే వారి యొక్క ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు 3 డాట్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకైతే ఫోటో అనేది ఫుల్ ఫ్రేమ్లో అయితే కనబడుతుంది. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫోటోని ఈ విధంగా ముందుకు తీసుకురండి. మనకు నెక్స్ట్ బీట్ మార్క్ అయితే వస్తుంది చూడండి. సో ఈ బీట్ మార్కు ఈ విధంగా ఈ వరకు అయితే తీసుకురండి. సో నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. మళ్ళీ ఇక్కడ మనకు 14.20 మిల్లీ సెకండ్స్గా రెడ్ లైన్ ఉంచేసుకొని మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ మీడియం మీద ట్యాప్ చేసుకొని ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఫోటోని కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండి. మీకు అక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇష్టం లేకపోతే మీరు అయితే ఫోటోని అయితే సింపుల్గా అయితే జూమ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా కరెక్ట్గా అయితే సెంటర్లో బీట్ మార్క్ సెంటర్లో ఫోటో ఉంచేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకైతే ఈ ఎక్స్ట్రా పార్ట్ ఆఫ్ ఫోటో అయితే డిలీట్ అయిపోతుంది. సో అన్నీ ఇదే విధంగా అయితే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను యాడ్ చేస్తున్నాను చూడండి, స్పీడ్గా అయితే యాడ్ చేస్తాను. సో ఓకే, ఫ్రెండ్స్ నేనైతే ఫొటోస్ అయితే అన్నీ అయితే యాడ్ చేశాను చూడండి. సో మీరు చూశారు కదా, స్పీడ్గా అయితే వీడియో అయితే స్కిప్ చేసుకుని నేనైతే యాడ్ అనేది చేశాను. సో మీరైతే ఈ విధంగా అన్ని ఫొటోస్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ప్రొజెక్టర్కి రండి. సో వచ్చిన తర్వాత మీకు చెప్పాను కదా ప్రీసెట్ లింక్, అలాగే 4K ఎఫెక్ట్ లింక్, షేక్ ఎఫెక్ట్ ఫైల్ లింక్ అయితే మీకు ఇస్తాను. ఫస్ట్ అయితే షేక్ ఎఫెక్ట్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీకు XML ఫైల్ కూడా ఇస్తాను, అలాగే మీకు ప్రీసెట్ కూడా ఇస్తాను. ఓకే, మీకు నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ మనకైతే ఫోటో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సింపుల్గా ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు లేయర్ ఉంటుంది చూడండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. కాపీ లేయర్ ఉందిగా, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మన ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఒక ఫోటో అయితే ఉంటుంది కదా, 11.0 మిల్లీ సెకండ్స్ కాడ ఉంటుంది చూడండి. మీకు చూపిస్తాను ఇక్కడ ఒక నిమిషం. ఓకే, మనకైతే వస్తుంది ఒక నిమిషం. ఓకే, మనకి ఇక్కడ ఫోటో ఉంది కదా. సో ఈ ఫస్ట్ ఫోటో సింపుల్గా ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ లేయర్ ఉండేది కదా. సో ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు పేస్ట్ స్టైల్ ఉన్నది కదా. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ గ్రేడింగ్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఆఫ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకైతే పేస్ట్ అయితే అయిపోతుంది చూడండి. నెక్స్ట్ మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఇంకా మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేయండి.
సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ 2 ఫోటో అంటే సెకండ్ ఫోటో అయితే ఉంటుంది. సో ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని మన కింద ఎఫెక్ట్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే చెప్తాను. మన ఫొటోస్కి అయితే రండి. ఫస్ట్ అయితే ఓకే, మనకైతే ఫొటోస్ ఉంటాయి కదా. ఓకే, ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. ఓకే, సో ఫొటోస్ వచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. మనకైతే లాంగ్ ఫోటో అయిపోతుంది. మళ్ళీ ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. సో దీన్ని వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మనకు నెక్స్ట్ 2 ఫొటోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 2 ఫొటోస్ మీద అంటే ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని కాపీ మనం ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మనం కాపీ చేసుకున్న ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. సో ఈ విధంగా మనకైతే ఇంకో ఫోటో కూడా ఉంటుంది. స్మాల్ ఫొటోస్ అయితే ఉంటాయి. 2 ఫొటోస్ అయితే ఉంటాయి. మళ్ళీ ఒక లాంగ్ ఫోటో అయితే ఉంటుంది. చూడండి మనకి ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి స్మాల్గా అయితే. మళ్ళీ బిగ్ ఫోటో ఉంటుంది. ఓకే, మళ్ళీ తర్వాత మనకైతే స్మాల్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మీరు కాపీ చేసుకున్న ఎఫెక్ట్ అయితే స్మాల్గా ఉండే ఫొటోస్ ఉంటాయి కదా. సో ఈ విధంగా సో ఈ ఫొటోస్కి అయితే మీరైతే పేస్ట్ అయితే చేయండి. సో మళ్ళీ తర్వాత బిగ్ ఫోటో ఉంటుంది. తర్వాత 2 ఫొటోస్ ఉంటాయి. సో అన్నీ ఇది విధంగా చేయండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ సేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు లాస్ట్ ఫోటో అయితే ఉంటుంది. సో ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఉంటాయి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే మళ్ళీ తీసుకురండి. ఓకే, మన ఫొటోస్కి రండి. వస్తాయి. ఓకే, మనకైతే వచ్చినాయి. ఓకే, మీకు చెప్తాను. ఇక్కడ మనకు అంటే స్మాల్ ఫొటోస్ 2 ఉంటాయి. సో మన తర్వాత మనకు బిగ్ ఫోటో ఉంటుంది కదా. సో మీరు ఏం చేయాలంటే మనకు బిగ్ ఫోటో ఉంది కదా. సో ఈ బిగ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇదే విధంగా మనకైతే బిగ్ ఫొటోస్ అయితే ఉంటుంది. చూడండి 2 ఫొటోస్ తర్వాత మళ్ళీ లాంగ్ ఫోటో ఉంటుంది. చూడండి సో 2 ఫొటోస్ తర్వాత మళ్ళీ లాంగ్ ఫోటో. సో అన్ని ఫొటోస్ అయితే ఇదే విధంగా పేస్ట్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనకైతే చెప్తాను. సో బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు 4K ఎఫెక్ట్ ఫైల్ అయితే అంటే మీకు ఈ విధంగా అయితే ఇస్తాను. ఇదైతే మనకు హెచ్డీగా అయితే కనబడుతుంది. ఫొటోస్ అయితే సింపుల్గా మీరు ఇక్కడ ఐ సింబల్ కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఈ విధంగా అన్నిటికైతే టిక్ మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడ మనకు లేయర్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్స్ ఉంది కదా. చూడండి ఇక్కడ మనకు కాపీ 6 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మన ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఫస్ట్ 11.0 సెకండ్ కాడ చెప్తాను, మీకు టైం చెప్తాను. మనకు బిగ్ ఫోటో ఉంటుంది కదా. సో ఈ బిగ్ ఫోటో కాడ కరెక్ట్గా అయితే వైట్లో ఉంచేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ పేస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ 6 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకొని మనకైతే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. సో ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తాను. ఒకటే ఉంది. ఓకే, మనకు ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది. చూడండి గ్రూప్ 2 అని ఉంటుంది. చూడండి గ్రూపు. సో మనకైతే ఇక్కడ ఇవి అయితే లిరిక్స్ అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క గ్రూప్ మీద నెక్ పట్టండి. అంటే నెక్ పడితే మనకైతే నెక్స్ట్ అయితే పైకి తీసుకురండి. ఈ విధంగా టోటల్గా పైకి తీసుకురండి. ఎందుకంటే మనకు లిరిక్స్ అనేది ఫోటో మీద రావాలి కాబట్టి టోటల్గా అయితే పైకి తీసుకురండి. టోటల్గా పైకి తీసుకొస్తే మనకైతే లిరిక్స్ అనేది చూడండి మనకు ఫోటో పైన అయితే ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా సో ఇలా మీకు ఇలా అయితే ఇలా, లేకపోతే అలా అయితే అలా. సో ఎలాగైనా ఉంచేసుకోండి. ఇలా ఉంచుకుంటే బెటర్, చాలా బాగుంటుంది. సో మనకు టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా అయితే పైన మనకు షేర్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న రీల్స్ ట్యూటోరియల్స్ చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మనకి ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు వైరల్ అయిన వీడియోస్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే ఉంటాయి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.